రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ టీచర్ల సమ్మె రోజురోజుకి ఉధృతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డులో ఉన్న గిరిజన గురుకుల పాఠశాల గేట్ వద్ద విద్యార్థులకు పాఠాలు చెబుతూ నల్లబట్టలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు మొదలగు విద్యార్థి సంఘాలు, విద్యార్థులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు హర్ష, సునీల్, మస్తాన్ బాబు, నరేంద్ర మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన విద్యార్థులు గత నెల రోజుల నుండి క్లాసులు జరగక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం చోద్యం చూడడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు ఐక్యంగా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దాదాపు 34 రోజులుగా చదువులు చెప్పవలసినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ పొట్ట కూటి కోసము ఈరోజు 34 రోజుల నుంచి ఈ ఏపీ ట్రైబల్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువులు చెప్పిన ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క నాణ్యమైన ఏదైతే డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్స్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ ఉంది. దీని మీద విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కన్నెర్ర చేసి విజయవాడలో ఉన్న ప్రభుత్వాన్ని నిలదీసే పద్ధతుల్లో ధర్నాలు ఉధృతం చేసే లోపే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మరియు విద్యాశాఖ మంత్రి గారు త్వరితగతిన స్పందించి ఏవైతే వీళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అది పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయాలా. ఈరోజు సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అని ఇస్తూ ఉంటే ఈరోజు ఎక్కడా కొద్ది దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు. చదువులు చెప్పే టీచర్లు వీళ్ళు దాదాపు 15-20 సంవత్సరాలుగా మన పిహెచ్డీలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత మన పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. జస్ట్ క్వాలిఫైడ్, బాగా మంచి టాలెంట్ ఉన్న క్వాలిఫైడ్ టీచర్స్, నాణ్యమైన టీచర్స్ అందరూ కూడా వీళ్ళల్లో ఉన్నారు. వాళ్ళకి 6,500 నుంచి జీతం ఇస్తా మొదలు పెడితే వాళ్ళు దాదాపు 15-20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని నేటికి కూడా వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం అందట్లేదని చెప్పేసి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే పైపెచ్చి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోగా ఉపాధ్యాయులను బెదిరింపులు చేస్తూ ఉంది. విద్యార్థులు దాదాపు 10వ తరగతి విద్యార్థులు దాదాపు 3 నెలలు కూడా పరీక్షలకు సమయం లేని పరిస్థితుల్లో ఈరోజు ఉపాధ్యాయులు ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వకపోగా ఈరోజు ఆశ్రమ పాఠశాల నుంచి ఉపాధ్యాయులు పంపిస్తాము, ఆల్టర్నేటివ్ క్లాసులు చెప్తామని చెప్పేసి బెదిరించే పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలా. ఖచ్చితంగా వాళ్ళైతే కోరికలు అయితే ఉన్నాయో డిమాండ్స్ని వాళ్ళ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా. అదేవిధంగా వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలా. ఈ డిమాండ్స్ అన్ని నెరవేరకపోతే ఇటు విద్యార్థి సంఘాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆ విద్యార్థుల తల్లిదండ్రులను అందరినీ ఏకం చేసి రేపు విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నాకు కూడా పిలుపునిస్తామని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మిగతా విద్యార్థి సంఘాల తరఫున తెలియజేసుకుంటారు. గత 33 రోజులుగా ఈరోజు ఉద్యమం చేస్తామంటే ఈ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దొన్నపోత మీద వర్షం కురిచినట్లు వ్యవహరిస్తూ ఉంది. మీరు అధికారంలోకి వస్తానే మీరు పాదయాత్రలో మొత్తం విద్యను కూడా సస్యశ్యామలం చేస్తాం, నిరుద్యోగ సమస్య తీరుస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. కనీసం ఇప్పుడు విద్యారంగానికి సంబంధించినటువంటి సమస్యలు పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. అందువల్ల ఇప్పుడే చెప్తున్నాం, వెంటనే 40 సంవత్సరాల హిస్టరీ చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు అంటే విద్యార్థుల సత్యం ఏంటో గతంలో మీకు నిరూపించడం. ఇప్పటికైనా సరే ఈ గిరిజన గురుకుల పాఠశాల సమస్యలు పరిశీలించకపోతే టీచర్లు, ఫ్యాకల్టీ మొత్తం కూడా నీ సచివాలయాన్ని మట్టి నుంచి బద్దలు కొడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా గిరిజన గురుకుల పాఠశాల సమస్య పరిష్కరించాలని చెప్పి మేము పీడీఎస్గా విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే ఆర్థిక మినిస్టర్ గారు, గిరిజన శాఖ మినిస్టర్ గారు మీరు స్పందించి ఈ గిరిజన పాఠశాల పనిచేయాలి. అదేవిధంగా వక్స్ బోర్డు ఆ మెంబర్లు ఈ మెంబర్లు అని చెప్పుకొని గిరిజన సంఘం నాయకులు మీరు కూడా స్పందించి వెంటనే ఈ గురుకుల పాఠశాలలో సమస్య పరిష్కరించాలని చెప్పి మేము విద్యార్థి సంఘాల తరఫున కోరుకుంటున్నాను. గిరిజన గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి కాంట్రాక్టు లెక్చరర్లు కూడా వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ కోరుతూ 40 రోజుల నుంచి నిరసన చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు ఎవరు కూడా గొంతమ్మ కోరికలేం కోరడం లేదు. వాళ్ళు దాదాపు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వాళ్ళ న్యాయమైన
పిల్లలకి వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు, వాళ్ళకి చదువులు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు. కాబట్టి ఏదైతే ఈ టీచర్ల యొక్క న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు వెంటనే స్పందించి తీర్చాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు గత నెల రోజుల నుంచి మాకు టీచర్స్ ఎవరు రావట్లేదు. మాకు ఇంకా 3 నెలలు పబ్లిక్ ఉంది, మేమైతే ఏం ప్రిపేర్గా ఏం అవ్వలేదు. మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది ఎడ్యుకేషన్లో. ఐఎఫ్సి ప్యానల్లో చూసుకోమంటున్నారు, చూసినా మాకు డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు టీచర్స్ మా దగ్గర లేరు. ప్రతి సబ్జెక్ట్ ఇబ్బందిగానే ఉంది. మాకు తొందరగా టీచర్స్ వచ్చేందుకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మాకు గత నెల నుంచి టీచర్స్ ఎవరు రావట్లేదు. ఎందువల్ల రావట్లేదు, అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం? ఇన్ని రోజుల నుంచి ఇన్ని 10th బ్యాచ్లు భాగంగా ఈ 10th బ్యాచ్కి ఎందుకు ఆగుతుంది టీచర్స్? ఎందువల్ల ఆగారు? వాళ్ళు పరిష్కారం అంతా చేయొచ్చు కదా, ఎందువల్ల చేయట్లేదు? చెయ్యాలి ఇది ఖచ్చితంగా. ఇప్పుడు మాకు 10th క్లాస్ చదువుతున్నాం మేము. 3 నెలలు టైం కూడా లేదు మాకు. SA1 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మేము సరిగ్గా సెమిస్టర్ 2 కూడా పూర్తి కాలా మాకు. అదే మా టీచర్స్ ఉంటే మాకు ఇవన్నీ చెప్తారు కదా. మీరేం చేస్తున్నారు? ప్రభుత్వం అంతా ఉన్నది కదా, ఎందుకు చేయట్లేదు ఇదంతా? మా టీచర్స్ అంతా వాళ్ళు వర్క్ అవర్స్ కన్నా ఎక్కువ టైంతో మాకే స్పెండ్ చేస్తారు. వాళ్ళంతా ఇంటికాడ అన్నీ వదిలేసుకొని. గిరిజనులు అంటే అంత చిన్న చూపా? చేయాలి కదా అంతా, ఎందువల్ల చేయట్లేదు? మా భవిష్యత్తులో అంతా ఏం కావాలి? బుక్కుల మీద ఏమంటే ప్రైవేట్ స్కూళ్ళకు పోటీ పోవాలని ఇంగ్లీష్ నేర్పిస్తానని చెప్పని బుక్కుల మీద రాస్తున్నారు, కానీ ఇక్కడ అది నిజం చేస్తున్నారా? చేయాలి కదా అంతా. బుక్కుల మీద రాసినంత మాత్రం సరిపోదు కదా. మేము ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ఏం చేయాలి? మా టీచర్స్ లేకపోతే మేము ఎలా చేరుకోగలం? వాళ్ళు ఉండాలి కదా మాకు. వాళ్ళు ఉంటేనే కదా మాకు చెప్పగలుగుతారు ఏమన్నా చేయాలంటే. వాళ్ళు లేని మేము ఏమన్నా చేయగలమా ఇక్కడ? మాకు ఎందువల్ల చేయట్లేదు? ఎందుకు ఆగారు? మాకు ఈ 10th బ్యాచ్కి ఎందుకు ఆగాల? మా భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచిస్తుంది ఈ ప్రభుత్వం? ఎందువల్ల ఆలోచించట్లేదు ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది? చెయ్యాలా? ఖచ్చితంగా మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఇంతమంది వచ్చారు, ఎన్నో రోజుల నుంచి, 1 నెల రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నాం. గవర్నమెంట్ ఏ విధంగానూ స్పందించడం లేదు. ఎన్ని రోజులు చేస్తారులే, చేయనండి, చేసి వాళ్ళే సైలెంట్ అయిపోతారని వాళ్ళు కూడా అదొక లెక్కలో వేసుకొని ఉన్నారు. కానీ మేము వదిలేదు లేదండి. మాకు సరైన న్యాయం జరిగేంత వరకు కూడా ఇలాగే చేస్తూ ఉంటామండి. ఈ హెచ్చరిక మన అధికారులైనటువంటి ఫస్ట్ మేడం గారు, సంధ్యారాణి మేడం గారికి ముఖ్యంగా చెప్తున్నాము. మేడం గారు, మీకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ వెళ్ళినట్టుంది. ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ మీకు క్లారిఫికేషన్ కావాలంటే దేర్ ఆల్ క్వాలిఫైడ్ టీచర్స్ అండ్ ఇంటెలిజెన్స్ టీచర్స్ అండి. మీరు మళ్ళీ కావాలంటే ఎగ్జామిన్ చేసుకోండి. మీరు చెప్పారు మిమ్మల్ని అందరినీ ఒకసారి ఎగ్జామ్ చేయాలి, ఎగ్జామిన్ చేసిన తర్వాత మీకు న్యాయం చేస్తామని గతం 3 నెలల ముందుగా మీకు చెప్పారు. మరి మీరు ఎందుకు ఎగ్జామిన్ చేయలేకపోతున్నారండి? ఎగ్జామిన్ చేసి మీరు మీ సాటిస్ఫాక్షన్ అంటే ఇక్కడ ఎంతమంది క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ఏంటి, విల్ పవర్ ఏంటి, మొత్తం మీరు ఎగ్జామిన్ చేసి మాకు న్యాయం చేయండి. అది మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇలా ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళ డిఎస్సి రాసుకుంటారు, తెలివైన వాళ్ళు మంచిగా పోస్ట్ కొట్టుకుంటారు. పోస్ట్ కొట్టిన వాళ్ళకి ప్రత్యామ్నాయం చూస్తామని అంటున్నారు. మరి ఇన్ని ఏళ్ళ నుంచి మిమ్మల్ని నమ్ముకొని ఇలా చేశాం కదా. మేము రాత్రింబవళ్ళు మా ఫ్యామిలీస్ని కూడా పక్కన పెట్టేసి ఇక్కడ మా బిడ్డలు అంటే గిరిజన బిడ్డల కోసమే మేము ఎంతగానో కృషి చేసాం. మరి మమ్మల్ని ప్రత్యామ్నాయం చూసామంటే వయసు అయిపోయిన వాళ్ళకి ఏం ప్రత్యామ్నాయం చేస్తారండి? మీరు చెప్పండి. వయసు అయిపోయిన వాళ్ళకి ఏం చేస్తారు? ఒకసారి ఆలోచించండి మేడం గారు. మీకు ముఖ్యంగా చెప్తున్నాము, అందరినీ ఒకసారి మీరు మళ్ళీ ఎగ్జామిన్ చేసుకోండి. టాలెంటెడ్ ఎవరో టాలెంటెడ్, ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళ టాలెంటెడా లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళ టాలెంటెడ్ ఒకసారి చూసుకోండి. వాళ్ళకి టాలెంటెడ్ ఉంది, క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి సత్తా వాళ్ళకు ఉంది. మీరందరూ కూడా ఒకసారి అధికారులందరూ మళ్ళీ ఎగ్జామిన్ చేసి న్యాయం చేస్తారని ఆలోచిస్తున్నామండి. 22 PRC ప్రకారం మాకు శాలరీ ఇచ్చే అర్హత మాకుంది చూడండి. అలాగే అసలు మాకు రెగ్యులారిటీ ఇచ్చేదానికి అవకాశం ఉంది. కానీ మేమేం అడుగుతున్నాం? CRT అడుగుతున్నాం. అది న్యాయం కాదా? న్యాయమైన డిమాండ్ కాదా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఈరోజు గిరిజన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందని అనుక్షణం ప్రతి క్షణం మేము మానసికంగా చచ్చిపోతున్నాం, ప్రతి క్షణం చచ్చిపోతున్నాం. కానీ మీకు ఎందుకు లేదు అంటే గిరిజన బిడ్డలంటే అంత చులకన భావం ఎందుకు వస్తుంది? వాళ్ళు ఒక ఉన్నత స్థానానికి ఎదగాలి అని అధికారంలో ఉన్నప్పుడు తర్వాత పాదయాత్రలో చెప్పుకుంటుంటారే. మరి వాళ్ళు ఉన్నత స్థానానికి చేరాలంటే ఈ విధంగా చేస్తే ఉన్నత స్థానానికి ఎదుగుతానండి? చెప్పండి, ఎలా ఎదుగుతారు వాళ్ళు? వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేకుండా ఉన్నత స్థానానికి ఎలా వెళ్తారు? వాళ్ళ క్వాలిఫైడ్ టీచర్స్ రోడ్డున పడిపోయి ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు హిందీ, ఇంగ్లీషు, సైన్స్ ఒక 3 మెంబర్స్ టీచర్స్ని పంపించేస్తే ఆల్ సబ్జెక్ట్స్ న్యాయం జరిగిపోతుందండి? చెప్పండి. ఇప్పుడు వాళ్ళ ద్వారా న్యాయం జరుగుతుందా? వాళ్ళు ఉన్నత స్థానానికి ఎదిగిపోతారా? మీరు ఏ విధంగా
ఆలోచించి వాళ్ళకి న్యాయం చేస్తున్నారు చెప్పండి? మీరు ఇవన్నీ ఆలోచించి మాకు న్యాయం చేస్తేనే ఆ గిరిజన బిడ్డలకి న్యాయం జరుగుతుంది, వాళ్ళకు అభ్యున్నత స్థానానికి ఎదగలరు. ఇవన్నీ మీరు ఆలోచించి మాకు త్వరగా స్పందించి బిడ్డల యొక్క భవిష్యత్తుని కాపాడతారని ఆలోచిస్తున్నామండి. ఉత్తర క్రియలు. మా మామగారైన శ్రీ నెల్లూరు దయాకర్ రెడ్డి గారు డిసెంబర్ 7వ తేదీ శనివారం స్వర్గస్థులైనారు. వారి పెద్ద కర్మ డిసెంబర్ 21వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని మా స్వగృహం నందు జరుగును. కావున తెలియజేయడమైనది. ఇట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సుజిత, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు.